హే అమిగోస్, హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ మహి, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్. అండ్ రైట్ నౌ మనం ఇప్పుడు ఏ సీరియల్కి వచ్చామో మీకు తెలుసు, నేను ఆల్రెడీ ఇందాకలే చెప్పాను కదా, జాబిల్లి కోసం ఆకాశం వల్లే. అందులో మనతో పాటు మాధురి గారు ఉన్నారు. మీకు బాగా తెలిసిన నేమ్ ఏంటంటే వైదిక. ఎస్, మాట్లాడేద్దాం. సో దీనికన్నా ముందు చాలా సీరియల్స్ చేశారు ఆవిడ, సావిత్రమ్మ కానివ్వండి, కలవారి కోడలు కానివ్వండి. ఒకసారి మాట్లాడదాం. హాయ్. హాయ్. సో జాబిల్లిని రానివ్వకుండా చేస్తున్నారు ఇంట్లోకి. వైదిక పాప అలా కొట్టేశారు. ఏమన్నా జరుగుతాయి, నా మీద త్రిశూలం పెట్టింది కదా, ఫ్యూచర్ కమింగ్ ఎపిసోడ్స్ లో వస్తాయి అనమాట అవన్నీ. ఎక్కడ స్టార్ట్ అయింది అసలు జనరల్ గా? అంటే నా జర్నీ ఓకే, జర్నీ టువర్డ్స్ ఇండస్ట్రీ అంటారు. మళ్ళీ ఇప్పుడు 10-12 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలన్నమాట, పుష్కరం కాలానికి వెనక్కి వెళ్ళాలి. ఏంటండి డేస్ ఇయర్స్ అని డేస్ లా గడిచిపోతున్నాయి కదా. అసలు వెనక్కి తిరిగి చూస్తే ఏం చేసాం రా అంటే అసలు ఏం కనిపించట్లేదు, అంత ఫాస్ట్ గా గడిచిపోతుంది. ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ ఉంటారు సీరియల్స్ మీరు? సీరియల్స్ అంటే సీరియల్స్ కి వచ్చి నాకు తెలిసి నేను ఒక 9 years అవుతుంది. 9 years నుంచి నాకైతే సీరియల్స్ ద్వారా తెలుసు. అంతకు ముందు వరకు మన ప్రేక్షకులు, ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళందరికీ కూడా తెలిసిందే శుభోదయం శుభమస్తు అని చెప్పేసి డివోషనల్ ప్రోగ్రామ్ ద్వారా పెద్దవాళ్ళందరికీ నేను బాగా సుపరిచితమే. ఇప్పుడు మీకు ఐడియా వచ్చింది కదా. సో అలా సుపరిచితం అయ్యి సీరియల్స్ కి వచ్చారు అలా అన్నమాట. సో ఏంటంటే స్టార్టింగ్ నా కెరియర్, నా అదృష్టం కొద్దీ సంధ్యాలక్ష్మి గారు శుభమస్తు గోపురం అనే ప్రోగ్రామ్స్ చేసేవారు. ఆవిడ దగ్గర నేను పడ్డం వల్ల నాకు తెలుగు పట్ల, భక్తి పట్ల, సో దీని పట్ల ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. ఇండైరెక్ట్ గా ఆవిడ నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సో అప్పటి నుంచి ఏంటంటే నేను ఆ ప్రోగ్రామ్సే చేయడము, ఇంకా దానికే పరిమితము అన్నట్టుగా ఆడియన్స్ అందరూ కూడా అలానే రిసీవ్ చేసుకున్నారు. సో దాని తర్వాత కలవారి కోడలు అనే సీరియల్లో ఆఫర్ వచ్చింది అనమాట. సో ఫస్ట్ టైం యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, మనం ప్రతి ఒక్కళ్ళని చూసుకోవాలి స్క్రీన్ పైన అనుకుంటాం కదా. సో అలాంటి దాని మీదే కలవారికోటలో ఛాన్స్ వచ్చింది, చేశాను. ABCDలు రావు. సో ఫస్ట్ నన్ను డైరెక్టర్ గారు ఒక మాట అన్నారు, ఈ అమ్మాయి ఇక్కడ కూడా యాంకరింగే చేస్తుంది, 1 సంవత్సరం పడుతుంది అన్నారు. చాలా సీరియస్గా తీసుకున్నాను. అది అసలు ఆర్టిస్టులు పెద్ద హరిత గారు కాంబినేషన్, నవీన గారు కాంబినేషన్ అంటే పెద్ద ఆర్టిస్టులతో చేయడం చాలా ప్లస్ అయింది నాకు. ఇంకా నిరుపమ్ గారు, సో మేమందరం కూడా, అండ్ శిరీష, మేమందరం కలిపి చేసిన వాళ్ళమాట. శిరీష ఏంటంటే ఇద్దరం, తను నాకంటే సీనియర్ యాక్చువల్గా సీరియల్స్లో. మేమిద్దరం కలిపి తోడుకోడలుగా చేసాం కలవారి కోడల్లో. సో ఆఫ్టర్ 8 years తర్వాత మేమిద్దరం కలిసి మదర్ అండ్ డాటర్ గా చేసాం. నేను మదర్ చేశాను తనకి, శిరీష గారికి. సో అలాగా వాళ్ళందరి దగ్గర చూసి వాళ్ళే ముందు వచ్చారు. నా సీనియర్సే వాళ్ళందరూ సీనియర్సే. వాళ్ళని చూసి యాక్టింగ్ నేర్చుకోవడం, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, చాలా చాలా బాగుండేది. మానిటర్ దగ్గరే కూర్చుండేదాన్ని. షాక్ ఎలా ఇస్తారు, కళ్ళు బ్రైట్ చేయాలంటారు, అవన్నీ బండ గుర్తులు పెట్టుకునేదాన్ని అనమాట నేను. అలా యాటా గారు, నేను ఒక సీరియల్ చేశాను, మీనాక్షి అని చెప్పేసి సీరియల్ అనమాట. సో అందులో యాటా గారు డైరెక్షన్. అది అంటే కలవారు కోడలు చేసిన ఒక కంప్లీట్ అయ్యే లోపు మళ్ళీ నాకు నెక్స్ట్ ఆఫర్ మీనాక్షి ద్వారా వచ్చింది. అది యాటా గారు, కలవారి కోడలు కూడా యాటా గారే ప్రొడ్యూసర్. యాటా గారు అప్పుడప్పుడు వచ్చి డైరెక్ట్ చేసేవారు అనమాట. ఈ అమ్మాయి చూడడానికి బాగుంది కదా, యాక్టింగ్ వచ్చినా రాకపోయినా పర్లేదులే అన్నట్టుగా తీసుకున్నారంట నన్ను. మీనాక్షి సీరియల్కి వచ్చేసరికి కో ఆర్టిస్టులతోటి అందరితోటి ఇలా కూర్చున్నప్పుడు చెప్తున్నారనమాట, అసలు మాధురి ఎంత తొందరగా పికప్ అయిందంటే, సో చూడడానికి తెల్లగా ఉంటుంది, బాగుంటుంది, లుక్ స్క్రీన్కి బాగుంటుంది కదా అన్నట్టుగా తీసుకున్నాము. కానీ ఇప్పుడు సో మాధురి పర్ఫార్మెన్స్ ఇదంతా చాలా బాగా పికప్ అయింది చెప్పేసి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. నాకు కో ఆర్టిస్టులు పక్కన ఉండి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అది రిసీవ్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో అప్పటి నుంచి నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, యాక్టింగ్ అంటే నేను ఏం చేస్తున్నానో అది చేయడమే కదా, అలా తీసుకొచ్చి దాన్ని మనం చేసుకుని అందులో క్యారెక్టర్ దిగిపోయి ఒక రకంగా ప్రెజెంట్ చేసి ఓవర్ యాక్టింగ్ చేసేది కాదు అని చెప్పేసి. సో నేను అనుకుంటాను, నేను న్యాచురల్గా ఎలా అయితే బిహేవ్ చేస్తానో, ఎలా అయితే రెస్పాండ్ అవుతానో అదే యాక్టింగ్ అని. సో అలా ఇప్పుడు వైదిక వరకు వచ్చింది అనమాట. సో ఫస్ట్ ఈ సీరియల్ జాబిల్లి కోసం ఆకాశమల్లె చెప్పినప్పుడు ఈ గ్రే షేడ్ ఉంటుంది అన్నప్పుడు మీ ఇదేంటి థాట్ ఏంటి అసలు? నాకు ఇష్టం గ్రే షేడ్. ఇష్టమా? నాకు ఇష్టం. ఎందుకలా అంటే ఎక్కువ రిజిస్టర్ అయ్యేది వాళ్ళే కదా, కొంచెం లేడీస్ రిజిస్టర్ అయ్యేది వాళ్ళే. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో రియల్ లైఫ్ లో ఇప్పుడు సాఫ్టే. సో ఒకేసారి సాఫ్ట్గా ఉంటాము, అండ్ సీరియల్స్లో కూడా సాఫ్ట్, అదే గ్లిజరిన్ వేసుకుని ఏడుపులే అంతా ఏముంటుంది, కాస్త
డిఫరెంట్గా మనం చూసి అసలు యాక్టింగ్ అంటేనే మనది కాని క్యారెక్టర్లో మనం తలకాయ ప్రవేశం చేసి సో అది మనము ప్రజెంట్ చేయడమే కదా. సో అందుకని నాకు నెగిటివ్ క్యారెక్టర్స్, మూతి తిప్పుకుండే క్యారెక్టర్స్, గడుసు క్యారెక్టర్స్ ఇలాంటివి అంటే చాలా ఇష్టం ప్లే చేయడం. బాగా రిజిస్టర్ అయింది తెలుగు ఆడియన్స్ లో అంటే కలవారి కోడలు. నా లక్ ఏంటంటే నాకు కలవారి కోడల నుంచి కూడా నాకు మంచి ఒక ఐడెంటిటీ వచ్చింది అనమాట. క్యారెక్టర్స్ అన్ని కూడా ఈ అమ్మాయి అంటే ఒక లవ్ రొమాంటిక్ తప్ప మిగతావన్నీ చేయగలదు. నేను ఆ జోనర్ కి వెళ్ళదలుచుకోలేదు అనమాట. రిజెక్ట్ చేశారా ఏంటి? అంటే హీరోయిన్ గా చేయాల్సి వస్తే ఇవన్నిటి కాంప్రమైజ్ చేయాల్సిందే, కానీ నాకు అందుకనే వద్దు. సో నేను నేను చేయలేదు. ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను చేయలేదు. నాకు ఎందుకో ఇంట్రెస్ట్ లేదు. ఫ్యామిలీ ఒప్పుకోరనా? ఫ్యామిలీ నా పర్సనల్ గా నేను తీసుకుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు అసలు ఆ దృష్టి నాకు హీరోయిన్ అవుతావు కొంచెం ఇవన్నీ హగ్గింగ్స్, లిఫ్టింగ్స్, కిసెస్ అమ్మా వద్దులే. నాకు హీరోయిన్ అవసరం లేదు. వదిన క్యారెక్టర్స్, అక్క క్యారెక్టర్స్, అత్త క్యారెక్టర్స్ ఏదొచ్చినా ఓకే. ఫైనల్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటి, మనం సీరియల్స్ అంటే అన్ని క్యారెక్టర్స్ ఉంటేనే అది ఒక సీరియల్. సో ఇది ఒక క్యారెక్టర్ అని తీసుకోవాలి, అంతేగాని ఈ అమ్మాయి అత్త క్యారెక్టర్ చేస్తుంది, అమ్మమ్మ క్యారెక్టర్ చేస్తుంది అంటే ఆ అమ్మాయి అమ్మమ్మ అని కాదు. ఇది అందరికీ చెప్పదలుచుకున్నాను. ఒక క్యారెక్టర్ అత్త, వదిన ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నామంటే సో ఆ క్యారెక్టర్ కాదు. అమ్మో నాకు ఎన్ని ట్రోల్స్ వచ్చాయంటే చెల్లెలు కాపురం చేస్తున్నప్పుడు చాలా ట్రోల్స్ వచ్చాయి. అంటే నేను వాళ్ళకి అమ్మ క్యారెక్టర్ చేశాను అనుకో ఫస్ట్ అన్నమాట. మదర్ క్యారెక్టర్ ఎందుకు చేశాను అంటే అది నేను సో నాకు చెప్పాను కదా గడుసు క్యారెక్టర్స్ చేయడము, ఆ క్యారెక్టర్లో మొత్తం అన్ని షేడ్స్ ఉన్నాయన్నమాట. సో చాలా బాగా నచ్చింది. కానీ కాంప్రమైజ్ ఎక్కడ అయ్యాను, మదర్ క్యారెక్టర్ చేయాల్సి వస్తుంది అన్న చోట. సో అందుకని సర్లే ఏముందులే చేద్దాం, నాకు ఇష్టమైన క్యారెక్టర్ వర్క్ని ఎంజాయ్ చేయాలంటారు కదా. సో ఆ రకంగా నేను ఆ క్యారెక్టర్ ఒప్పుకున్నాను. కానీ దాని తర్వాత వచ్చిన ట్రోల్స్ మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా ఆ తర్వాత అలా ఇంకా డ్రాప్ అయిపోయాను. ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేసాను నేను. అయ్యో మాధురి గారు హీరోయిన్ అవ్వకుండా సో అలా అయిందనమాట. అంటే కొంతమంది తెలియదు ఏంటి అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మాధురి గారు, మ్యారేజ్ ఎనీథింగ్ ఎక్కడ మీరు రివీల్ చేయలేదు ఏ ఇంటర్వ్యూలో. చెప్పాలంటే నేను ఏ ఇంటర్వ్యూ లేదు, మీరు తీసుకోవాల్సి వచ్చింది అంతే. ఇప్పుడు మీరు వచ్చి తీసేసుకున్నారు, ఇంకా అంతే. టైం వాళ్ళని అడిగేసి తీసేసుకున్నారు. ఇప్పుడు వచ్చి నేను ఏం పీకేసాను, ఏమంత తోపు, ఏమంత ఇంటర్వ్యూ ఇచ్చి చూడడానికి ఏముంటుంది. అలా వెళ్తే తెలుగు ఇంట్లో చాలా మంది టీవీస్ లేడీస్ కి తెలుసు మీరు ఎవరు ఏంటి, పర్టికులర్ గా మీ గురించి మీ బ్యాక్గ్రౌండ్ ఇదంతా తెలియపోయినా మీ ఫేస్, మీ సీరియల్స్ ఇంట్లో అలా ఉండిపోయారు కాబట్టి. ఓకే, అందరికీ నన్ను అభిమానిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మీరు అభిమానం వల్లే ఈ మాధురి అన్నది ఇక్కడ వరకు వైదిక వరకు వచ్చింది. సో మీ ఫ్యామిలీ గురించి అడిగా. మా ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ. మా హస్బెండ్ వచ్చేసి అనిలార్క కండవల్లి. ఆయన జానకి కలగనలేదు అని చెప్పేసి రీసెంట్ గా ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేశారు. అండ్ అలానే రుద్రం కోట, రీసెంట్ గానే రుద్రం కోట మూవీ రిలీజ్ అయింది. సో హస్బెండ్ ప్రొడ్యూసర్. అంటే హస్బెండ్ ప్రొడ్యూసర్ అంటే ఆయన హస్బెండ్ రీసెంట్ గా ప్రొడ్యూసర్ అయ్యారు. ఒక 6-7 ఇయర్స్ నుంచి ఆయన ప్రొడక్షన్ ఫీల్డ్ లో ఉన్నారు. అంతకుముందు ఆయన ఆర్టిస్ట్ గా చేశారు. మాది లవ్ మ్యారేజ్ అన్నమాట. సో మా లవ్ మ్యారేజ్ వచ్చేసి అమీర్పేటలో స్టార్ట్ అయింది. అమీర్పేటలో లవ్ స్టార్ట్ అయింది అనమాట. సో తన యానిమేషన్ కోర్స్, నాది ఒక సాఫ్ట్వేర్ కోర్స్. అప్పట్లో ఏదో ఉండేది, మర్చిపోయింది దాని గురించి, పెద్ద చదివేయలేదు అనమాట. పుష్కరం అయింది కదా. సో అలా అనమాట. మొత్తం మీద మా ఇంట్లో వాళ్ళు కొన్ని స్ట్రగుల్స్ తర్వాత ఇద్దరిని ఒప్పించుకున్నాము. 1 year తర్వాత మా ఇంట్లో మా ఫ్యామిలీకి తెలిసింది. సో ఇప్పుడు అందరూ హ్యాపీ ఎండింగ్. ఇద్దరు పిల్లలు, బాగుంది లైఫ్. ఎనీవేస్ మీ పార్ట్నర్ కూడా ఈ ఫీల్డ్ కి సంబంధించిన వారు కాబట్టి బాగా అర్థం చేసుకున్నాను. అవునవును, ఆ విషయంలో చాలా లక్కీ నేను. ఫుల్ ఫ్రీడమ్ అన్నమాట. నేను అందరినీ ఆర్టిస్టులందరినీ ఒకటి అడుగుతూ ఉంటా, మెయిన్ గా లేడీస్ ఆర్టిస్ట్, ఎన్ని చీరలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో అని. అవునా, చీర గురించి ఒక రూమ్ ఖాళీ చేయాల్సిందే. రోజు మా హస్బెండ్ కి నాకు గొడవలు అవుతూ ఉంటాయి. ఇక్కడ పెట్టేసావా, నాకంటూ ఒకటి ఇవ్వండర్రా అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. సో ఆ రకంగా ప్లాన్డ్ గానే ఇల్లు తీసుకోవాలి, రూమ్ అంతా కూడా మనం కట్టించుకోవాలని చెప్పేసి అనుకుంటాం మేము ఎప్పుడు. సూపర్. అంటే మొత్తానికి ఎన్ని చెప్పలేదు, ఒక 1000 అంతే లేదు. ఈ రోజుల్లో ప్రమోషన్స్ ఒకటి వచ్చాయి కదా ఇన్స్టాగ్రామ్ లో, సో దాని వల్ల ఒక ప్లస్ అవుతుంది అనమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి అమ్మో ఇది వదిలే, కట్ చేసేద్దాం, ఇదొద్దు ఇదొద్దు, ఆల్రెడీ నోట్లను కట్ చేసి. సో ఓకే ఉన్నాయి.
అన్ని కొన్ని రిపీట్స్ వచ్చేస్తాయిలేండి. నేను రిపీట్స్ చేయడంలో పెద్ద మొహమాట పడను. కానీ గుర్తుపట్టడం కూడా చాలా కష్టం కదా, ఆడియన్స్ కూడా ఎప్పుడో వేసింది కదా. ఆడియన్స్ చాలా తెలివైన వాళ్ళండి. ఇది అందులో కట్టింది, ఆ సీరియల్లో కట్టింది కదా. ఇది ఒకేసారి 2 సీరియల్స్ కమిట్ అయినప్పుడు నేనైతే అటు మార్చేసేదాన్ని. బాగా ఇబ్బంది వచ్చిన థింగ్ ఏంటి, ఏ సీరియల్స్ ప్యారలల్ గా చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ప్యారలల్ గా అదే చెల్లెలు కాపురంలో మదర్ క్యారెక్టర్, అండ్ సావిత్రమ్మ గారి అబ్బాయిలో హరిత గారిది సీరియల్ అది. అందులో వచ్చేసి హీరోయిన్ కి వదిన క్యారెక్టర్ అన్నమాట. సో ఇందులో యంగ్ లుక్, ఇందులో వచ్చేసరికి 3 వేసుకోవాలి. సో అలా ప్యారలల్ గా ఒకేసారి 2 ఏజ్ గ్రూప్స్ ని చూపించాను. ఇంట్రెస్ట్ అనిపించింది, ఎక్కడ ఇబ్బంది అయితే నేనేం పడలేదు, బానే ఉంది. సో ఇప్పుడు ఈ సీరియల్ గురించి వస్తే, జాబిల్లి కోసం ఆకాశం వల్లే, జాబిల్లిని చాలా ఇబ్బంది పెడతారు. యాక్చువల్లీ లేడీస్ ఇబ్బంది పెడుతూ ఉంటేనే ఆడియన్స్ కూడా బాగా నచ్చుతూ ఉంటుంది. అంటే కోడల్ని స్పెషల్గా ఇబ్బంది పెట్టిన, అమ్మాయిని ఇబ్బంది పెట్టిన, ఇలాంటి క్యారెక్టర్స్ మీరు చాలా సీరియల్లో చూసుంటారు. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా ముందు ఎపిసోడ్స్ లో? మీకు ఒకటి చెప్పనా, ఏం జరుగుతుంది అన్నది మాకే తెలీదు. ఇక్కడికి వచ్చేంత వరకు మాకు అస్సలు తెలియదు ఆ స్టోరీ ఎలా వెళ్ళబోతుంది ఏంటి అన్నది. ఏమనిపిస్తుంది, అంత స్పాంటేనియస్ గా స్క్రిప్ట్స్, డైలాగ్స్ అన్ని మారుస్తూ ఉంటారు కదా. అవునవును, బాగుంటుంది. ఎవ్రీడే ఒక కొత్త క్యారెక్టర్ ని ప్లే చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. లైఫ్ అంటే కొంచెం కిక్ ఉండాలనుకుంటాం కదా, అది సీరియల్స్ లో ఆ క్యారెక్టర్స్ ప్లే చేస్తే మాత్రం కిక్ వస్తుంది డెఫినెట్ గా. అది సంగతి. మరి ఇన్ని ఇయర్స్ లో సీరియల్స్ చేస్తున్నారు కదా కంటిన్యూస్ గా, సినిమాస్ కి వెళ్ళాలని ఎప్పుడైనా అనిపించింది? నాకు ఏంటంటే సీరియల్ అన్నది ఏంటంటే మన పుట్టినిల్లులా ఫీల్ అవుతాను. ఇక్కడ ఉన్న ఎవరిని కలిసినా కూడా, సో మా హస్బెండ్ కూడా ఇదే ఫీల్డ్ కావడంతో అనిల్ గారు వాళ్ళ వైఫ్ మధు గారు, మాధురి గారు అని చెప్పి, సో నాకు ఏంటంటే ఒక కొత్త ఫీలింగ్, కొత్త మనుషుల దగ్గర వర్క్ చేస్తున్న ఫీలింగ్ ఉండదు. అదే మూవీస్కి వెళ్ళాలంటే అందరూ కొత్త మనుషులు, వీళ్ళందరూ ఎవరో ఏంటో. నేను అసలే చాలా అంటే ఏమంటారు, ఇంట్రోవర్ట్. కొంచెం నాకు తెలిసిన వాళ్ళతోటే కొంచెం నేను మాట్లాడతాను. ఈ అమ్మాయి ఇంతలా మాట్లాడుతుంది, ఇంట్రోవర్ట్ అంటుందని చెప్పేసి అనుకుంటారు. లేదు లేదు, నాకు ఎందుకో కెమెరా ఎదురుగుండా పెడితే ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అన్న మాటలు. ఎందుకంటే యాంకరింగ్ చేస్తున్నాను కదా, సో అందుకే తన్నుకుంటూ వచ్చేస్తాయి. ఏం మాట్లాడుతున్నారో తెలియదు. పోదు. ఎప్పుడన్నా యూట్యూబ్ ఏదైనా వీడియోస్ చేద్దాము అంటే నాకు అలానే ఫ్లో వచ్చేస్తుంది. నువ్వు ఎలా ఉన్నావో అలా చెప్పు అని చెప్పేసి మా వాళ్ళు అంటారు. నేను ఇలానే మాట్లాడుతాను కెమెరా ఉంటే. కెమెరా లేకపోతే మాట్లాడలేను. అక్కడ ఏదైనా వీడియో ఉంటే ఏం చూస్తారు, మాట్లాడుకుంటే అలా దిష్టి బొమ్మలో కూర్చుంటే ఏం చూస్తారు, అంతే కదా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, అంటే మీ టైంలో కొంచెం టైం స్పేస్ ఇచ్చి మాకు కూర్చున్నందుకు. సో గాయ్స్, ఇదన్నమాట జాబిల్లి కోసం ఆకాశం వల్లేలో మాధురి గారు, వైదిక గారు అనమాట. నెక్స్ట్ ఏం ఎపిసోడ్స్ జరుగుతాయో మీరు ఎపిసోడ్లో చూడండి, నెక్స్ట్ ఏం ట్విస్టులు జరుగుతాయో. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో గాయ్స్, దిస్ ఇస్ ఆర్జమహి సైనింగ్ ఆఫ్. హలో అండి, నేను మీ వెంకట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. హాయ్, నేను మీ శ్వేత వర్మ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో, నేను మీ హమీదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. Hey, this is Sumant Ashwin. Please subscribe to IG Telugu. కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.